నేను హాయ్ అందరు బాగున్నారా? ఎట్లున్నారు? ఏం సంగతి? అబ్బా నేనైతే ఇప్పుడు షూటింగ్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నా. నేను అటు పో సరిగా, నా టైం అవుతుంది, తొందరగా పోవాలి. అబ్బా నేను ఇగో ఇదే పెట్టుకుంటా, ఇది పెట్టుకొని కొంచెం పౌడర్ పెట్టుకుంటా అంతే. నడువు అటు పో, వస్తా అంటే ఇటు ఇటు వచ్చి ఏమైనా తీసుకొని పోవద్దంటలే. నా టైం అవుతుంది, షూటింగ్కి వెళ్ళాలి నేను. అర్థమైందో? ఇప్పుడు అన్నీ వేసుకుంటున్నా. నేను ఇప్పుడు హెయిరింగ్ లెవెల్ పెట్టుకోవటం అయిపోయింది. నేను మేకప్ గిట్ట ఏం వేసుకోను, పిచ్చి పిచ్చి ఇక షూట్కి పోయేది, షూట్కి వెళ్ళాలి ఇప్పుడు నేను. అందరు బాగున్నారా? ఎట్లున్నారు? ఏం సంగతి? ఇగో నేనైతే రెడీ అవుతున్నా. ఇక చిన్నది టిక్లీ పెట్టేసుకున్నా. ఏం చేయాలనో ఏమో అర్థం, తొందరగా వెళ్ళాలన్నమాట. ఇక ఇది లిఫ్ట్ పెట్టేసుకుంటా. నేను ఓల్డీ ఊరికేనైనా పెట్టుకుంటా, ఇంకా బాగుండదు అది పెట్టుకోకపోతే. అందుకే షార్ట్ ఫిలిం ఉందన్నమాట, అందుకని లైట్గా అట్లా అంటించుకుంటాను. ఎక్కువ అంటించుకోను, లైట్గా అంటించుకుంటాను. బా ఇప్పుడు తల దూసుకొని ఇగో ఈ పువ్వులు పెట్టుకుంటా, ఈ పువ్వులు కూడా పెట్టుకుంటా. ఇగో నాది పెద్ద జుట్టు లేదనమాట. ఇగో సవరం వేసుకుంటా, సవరం అందరు సవరం వేసుకుంటారు, పెద్ద జుట్టు లేని వాళ్ళంతే. ఇక సవరం వేసుకుంటా, పెద్ద జుట్టు వేసుకుంటా, ఇట్లా వేసుకుంటారు. టైం అయిపోతుంది షూట్కు, ఏం చేయాలని అర్థమవుతలే. సరేలే, సరే ఇప్పుడంతా రెడీ అయినాక మళ్ళీ ఫోన్ చేయి, మళ్ళీ నేను వీడియోలు తీస్తాను చూడు. ఎంత బాధలు పడుతున్నాం, ఏం చేయాలి? ఇక ఈ ఒళ్ళు తగ్గాలంటే వెళ్ళాలి, తప్పదు. ఇగో ఇంత ఉంది ఒళ్ళు, అది వచ్చిన బాధ. కష్టపడితేనే సుఖం ఉంటుంది, కష్టపడాలి కదా. అందుకే మాకు ఎన్నో కష్టాలు ఉంటాయి, కానీ చెప్పాము. ఇగో ఆడవాళ్ళు అన్నప్పుడు అన్ని కష్టాలు ఉంటాయి, అన్ని కష్టాలన్నీ తీరిపోవాలి, బాధపడాలి, కష్టపడాలంటే కష్టపడాలి అంతే. మన లైఫ్ లాంగ్ మనం చచ్చే వరకు మంచిగా ఎంజాయ్ చేసుకోవాలి, మంచిగా ఉండాలి. ఈ బాధలు పెట్టుకోవద్దు. మనకు మస్తు టెన్షన్ ఉంటాయి, ఆడవాళ్ళకు చాలా టెన్షన్లు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోవద్దు. భర్త అన్నా పట్టించుకోవద్దు, అనకున్నా పట్టించుకోవద్దు. ప్రేమతో ఉండాలి, అందరితో ప్రేమతో ఉండాలి, మంచిగా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు తాగొచ్చి కొడతారు భార్య భర్తలు అన్నప్పుడు. అన్నీ నడుస్తూనే ఉంటాయి, అన్నీ ఇదైతేనే ఉంటాయి, ఎన్నో బాధలు పడుతూనే ఉండాలి. పెళ్ళైన వాళ్ళకి ఈ మాట, పెళ్ళి కాని వాళ్ళు అయితే ఇంకా లవ్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలా ఎంతో బాధపడతారు. ఆ లవ్లు వీళ్ళు చేయకుండా చక్కగా అమ్మ నాయనను మంచిగా నమ్ముకొని మంచిగా ఉండాలి. వాళ్ళు చదువుకోవటానికి పంపిస్తారు కదా, మీరు అన్ని తిక్క పనులు చేస్తారు, లేనిపోని అన్నీ వేస్తారు. అట్లా చెయ్యకండి, మంచిగా ఉండండి. ఈ రోజులల్లో అమ్మాయిని చంపేస్తున్నారు, అబ్బాయి మంచిగా ఉంటున్నాడు. ఖరాబ్ చేసేస్తున్నారు, చంపేస్తున్నారు, మళ్ళీ పత్తా లేకుండా వెళ్ళిపోతున్నారు. అదంతా అవసరమా మీకు? అందుకని పెళ్ళి కాని వాళ్ళు ఇలాంటి పని చేయొద్దు. పెళ్ళి అయిన వాళ్ళు కూడా కొంచెం మంది చెయ్యొద్దు. అన్నీ బాగుంటే కూడా చేస్తారు, ఎందుకంటే బలిచి చేస్తారు. అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు. కొంచెంమంది ఏమో లోపల సుఖం లేకపోయినా ఇగో నాకు అట్లా కొన్ని బాధలు ఉన్నాయి, కానీ నేను చెప్పను. అట్లా నడుస్తూనే ఉంటాయి, కానీ ఏది పట్టించుకోవద్దు, ఏది మనసులో ఎక్కడ పెట్టుకోవద్దు. అందరు బాగుండాలి, నేను కోరుకునేదాన్ని. మరి అంతా తయారైనాక మళ్ళీ చేస్తా, సరేనా? నేనేమైనా తప్పు ఉంటే చెప్పండి,
లైక్ కొట్టండి, షేర్ చేయండి. నాకు అననే కాదు, సప్రయ అంటారు కదా, చదువుకోలేము కాబట్టి అప్పట్లో. చదువుకోమంటే ఇగో గిట్టనే. నా అప్పట్లో మాకు 13 సంవత్సరాలకు 12 సంవత్సరాలు పెళ్ళి అయిన వాళ్ళము. ఇప్పుడు వాళ్ళు వచ్చేసింది, ఏం చేస్తాం, తప్పు మాది కాదు కదా. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా తగ్గిపోవాలి. లావున్నోళ్ళు ఈ పొద్దు షూటింగ్కి వద్దంటారు. అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు, అవసరం లేని వాళ్ళు ఒప్పుకుంటాం. లావున్న మాది తప్పు కాదు కదా. లావు అయినప్పుడు తగ్గాలంటే ఎట్లా తగ్గుతాము? తగ్గలేము. తినకున్నా ఇంతే తినకపోయినా ఇంతే ఉంటాం, తిన్నా గింతే ఉంటాం. ఒకసారి వాళ్ళు వచ్చేసిందంటే గట్లని ఉంటాం, చెప్పలేము, ఇంకేం చేస్తాం మరి. గట్లుంది. అందుకనే అమ్మో, ఎవరిని నమ్మొద్దు, దండం పెట్టాలి, దూరం అవ్వాలి, అంతవరకు. బాగా గుర్తుపెట్టుకోండి. పెళ్ళి కానోళ్ళైనా, పెళ్ళి అయినోళ్ళన్నా, పెళ్ళి అయినోళ్ళైనా సరే, కానోళ్ళైనా సరే, ఎవరిని నమ్మకండి. ఈ రేపు రోజులు బాగాలేవు, అంతా ఖరాబ్ చేస్తున్నారు. వాని అవసరం వాడు తీర్చుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నారు. ఇలాంటివన్నీ చెయ్యాలి ఎందుకు? బాధలు పడాలి ఎందుకు? మంచిగా తినాలి, మంచి కష్టపడాలి, తినాలి, మంచిగా ఉండాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎవరికైనా చెప్తున్నా, ఆడోళ్ళకు, నేను ఆడదాన్ని కాబట్టి చెప్తున్నా, బాగా వినండి. మీ ఇష్టం ఉంటే చేసుకుంటే చేసుకోండి. అన్నీ బాగుండి కూడా ఎంజాయ్లు చేసుకుంటున్నారు, అది మీ ఇష్టం. సరే, ఇగో ఇప్పుడు ఈ బుట్టాలు పెట్టుకుంటా. బుట్టాలు కనిపిస్తున్నాయా? చూడండి, బాగున్నాయా? ఇక ఈ గొలుసు చేసుకుంటా. సింపుల్ సీన్ అంట. ఈ గొలుసు చేసుకుంటా, ఎండిదనమాట ఇది. ఇగో నావన్నీ ఇగో గిన్నెలు ఉంటాయి, గింతే నా సామాన్లు. నాకు ఎక్కువ లేవు. ఇగో గొలుసులు అన్నీ ఉన్నాయి మంచిగా. నేను కూడా సోకులు అవుతాను, ఏం చేద్దాం మరి. అందరూ అయినప్పుడు ఏమో ఈమెకి ఏం లేవు అనుకుంటాం. అందుకని ఇవన్నీ వేసుకుంటా. ఇంకా నా సొమ్ములన్నీ ఇక గిన్నెలు ఉన్నాయి. ఇవన్నీ వేసుకుంటాయి, ఇవన్నీ వేసుకుంటుంది. చూసారా? ఇవన్నీ నావే ఇవన్నీ. ఇవన్నీ నావే. మామూలుగా కొన్నాయి ఇవన్నీ. బంగారీ అనుకోగలరు, బంగారీ కాదు, కొన్నాయి వేసుకున్నా, ఏ వేసుకున్నా ముఖంలో అందం ఎక్కడ పోతుంది? ఉన్న పేచే ఉంటుందిగా, అంతే. సరే, ఉంటా, మంచిది. లైక్ కొట్టండి అబ్బా, లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అంటారు కదా, అటు చేయండి ప్లీజ్ అండి. అందరికీ దయచేసి చెప్తున్నా, నాకు లైకులు కొట్టండి, మంచిగా నన్ను ఫాలో అవ్వండి. నాకు బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను అన్నది కరెక్టా కాదా మీరు అర్థం చేసుకొని, ఆడవాళ్ళందరూ ఒకటే ఉండాలి. ఈ ఆడదాని మీద అట్లా అబద్ధం కూడా చెప్పకూడదు. అందరు నాకు తెలిసిన వాళ్ళంతా, నా చుట్టూ వాళ్ళంతా, నా వెంబడి వచ్చిన వాళ్ళంతా నాకు లైకులు చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? నేను అన్నది ఉన్న మాట ఉన్నట్టు అనేస్తా, అబద్ధం చెప్పను. ఎందుకంటే ఈ రోజులలో మోసం చేస్తున్నారు, విడిచిపెడుతున్నారు కాబట్టి నేను ఇవన్నీ చెప్పిన. తప్పైతే క్షమించుకోండి. సరే, ఓకే అనుకుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సరేనా? ఓకేనా? సరే, మరి ఉంటా. మళ్ళీ అన్నీ పెట్టుకొని తయారైన తర్వాత ఇంకొకటి తీస్తా. అందరికి చెప్తున్నా బా, ఓసారి మాట అయిపోతుంది. ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నా. అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, సరేనా? ఓకే, ఉంటా. తయారైనాక మళ్ళీ చేస్తా, సరేనా?